ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఏదైతే మననము చేయదగినది అవడం చేత మాటి మాటికి కూడా ఈ విషయాన్ని గురించి విశేషంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ పరబ్రహ్మము ఇంద్రియాదులకి ఏమాత్రము గోచరం కాదు. దాని చేత వారు పొందడానికి సాధ్యమయ్యేటువంటి విషయం పరబ్రహ్మము కానే కాదు. అంటే మనస్సు కానీ బుద్ధి కానీ మరి ఏ ఇతర అవయవాలు ఉన్నాయో అటువంటి చిత్తము అహంకారము లాంటి వాటిని కూడా తెలుసుకునేటువంటిదే పరబ్రహ్మతత్వం. అందుకే ఇది సర్వేంద్రియాలకు కూడా అతీతమైనది. అందుకే దీనిని అతీంద్రియ జ్ఞాననిది అంటే నామరూపాలు లేనటువంటిది, నిరూపమే అయ్యున్నది. అంత మాత్రమే కాదు, అపర అనేటువంటి శబ్ద బ్రహ్మాతీతమై ఉన్నది. వేదాలను కూడా వేదాలు కూడా ఈ పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజాలవు. ఎందుకు? వేదము అనేటువంటిది రూపనామాలతో ఉన్నటువంటి దానిని మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటి దానినే తెలియజేస్తూ ఉంటుంది. ఒక శబ్ద బ్రహ్మము ఏదైతే ఉంటుందో అదే వేదము అనేటువంటి దాని నిర్వచనం. అయితే ఈ శృతి స్మృతులు కూడా తెలియజాలవు కాబట్టి ఇటువంటిది మరి 3 గుణాల చేత కూడా తెలియబడేటువంటిది కూడా కానే కాదు. సత్వ రజస్తమో గుణాల ద్వారా కూడా ఈ విషయాలు పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది గుణాతీతమైనటువంటిది గుణాలతో కూడుకొని ఎలా తెలియజేస్తుంది? అలా తెలియబడదు అని చెబుతూ, అంతేకాదు అంటే ఇది ఏ త్రిగుణాలైతే ఉన్నవో సత్వగుణము రజోగుణము తమో గుణము అనబడేటువంటి త్రిగుణాలు ఉన్నవో వాటికంటే అతీతమైనది. అంతేకాకుండా ఇది నాద బిందు కళాతీతము. అంటే నాదము అన్నప్పుడు ఓంకారనాదానికి విలక్షణమైనది అని చెబుతూ, అసలు ఓంకారము అంటే ఓంకారం బిందు సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఏమీ తెలియనటువంటి వాడు ఏ శబ్ద బ్రహ్మమైతే ఉన్నదో అకార ఉకార మకార సహితమైనటువంటి ఓంకార రూపమైన ఏదైతే శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మము ఉన్నదో ఆ నాద బ్రహ్మము అనేటువంటిది నిత్యము కూడా యోగులైనటువంటి వారు దానిని ధ్యానిస్తూ ఉంటారు, దానినే స్మరిస్తూ జపిస్తూ ఉంటారు. దానివల్ల ఈ ఓంకారం యొక్క ధ్యాన మననాదుల వల్ల వారు కోరినటువంటిది చివరకు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటిది. అందుకే ఈ ఓంకారాయ నమో నమః, ఈ ఓంకార తత్వానికి నమస్సుమాంజలి అని చెబుతూ, అంతేకాదు ఓంకారం అనేటువంటిది ఏంటి అంటే ఊర్ధ్వం ఉన్నామయతీతి ఇది ఓంకారః. అంటే మనం ఏ చోటు ఉన్నామో ఆ చోటు నుండి ఉన్నతమైన స్థానాన్ని చేర్చేటువంటిది, ఊర్ధ్వంగా పయనింపజేసేటువంటిది స్థితి ఏదైతే ఉన్నదో అదే ఓంకారతత్వము అని తెలియజేస్తూ, అటువంటి ఓంకారం నాదానికి కూడా ఏది ఊర్ధ్వంగా ఉన్నతంగా పయనింపజేసేటువంటి ఓంకారనాద బ్రహ్మ శబ్దానికి కంటే కూడా అది విలక్షణమైనది. అంటే ఈ శబ్దం ప్రస్ఫుటం అయ్యేటప్పుడు సర్వము శబ్దమయమే అయితే శబ్దంలో శబ్దం ఏం వినబడుతుంది? లేదు. అది ఆ శబ్దానికి ముందు ఓంకారనాద బ్రహ్మానికి ముందు మరొకటేదో ఉన్నది. ఆ ఉన్నటువంటిదే నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. అంటే బ్రహ్మం ద్వారా చెప్పబడినదేంటి? నిశ్శబ్దము నుండి శబ్దారావము, నాదబిందు, నాదస్థితి, నాద బ్రహ్మ అయినటువంటి ఏ ఓంకార ప్రణవనాదమైతే ఉన్నదో అది నిశ్శబ్దం నుండే ఉత్పన్నమవుతుంది. అంటే ఓంకారానికి ముందు ఏమున్నది? అదే చెప్పబడేటువంటి ఏ యొక్క
ఆకాశం అయితే ఉన్నదో మిగతా ఆకాశాలకు ఆలవాలమై ఆసరాయి ఆకాశం ఉన్నట్లుగానే ఆ ఆకాశం నిలయమై ఉండడానికి మహాకాశము లేదా పరమాకాశము ఆధారమై ఉన్నట్లుగానే ఈ ఓంకారనాద బ్రహ్మము వెలువడేదానికి ముందు నిశ్శబ్దమైనటువంటి స్థితి ఉన్నది. ఆ స్థితి నుండే ఈ శబ్ద బ్రహ్మము అనేది ఉత్పన్నమైంది. అందుకే నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. ఆ నిశ్శబ్దం నుండి పుట్టబడినటువంటి నాద బ్రహ్మమే ఓంకారము అని శృతులు తెలియజేస్తూ ఉన్నాయి. శృతులు అంటే వినబడేదాన్ని, చూడబడేదాన్ని, చేయబడేదాన్ని బట్టి చెప్పేటువంటివే, కానీ దానికి ఆవల ఉన్నటువంటి అతీతమైన స్థితిని శృతి చెప్పలేదు అనే చెబుతూ, అయితే మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా శ్రీ గురు పరబ్రహ్మమునకు స్వభావాలు. ఇవి ఆయన యొక్క స్వాభావిక స్వతసిద్ధమైనటువంటి తత్వాలు అనే చెబుతూ, అంతేకాదు శ్రీ పరబ్రహ్మానికి స్వభావాలు అనియు అదే స్వరూపమనియు, ఓ పార్వతి దీనిని నిస్సందిగ్ధంగా తెలియము. నీవటువంటి ఎక్కడా కూడా సందిగ్ధావస్థ అంటే సందేహము అనేటువంటిది వదిలివేయు. ఏ సందేహాలు కలిగినటువంటిదే దేహాల యొక్క ధారణలకు కారణమవుతుంది. కాబట్టి దీనిని ఎటువంటి సందిగ్ధావస్థ అనేటువంటిది తొలగించుకొని నిస్సందిగ్ధంగా నీవు తెలియు. అట్టి పరబ్రహ్మమే శ్రీ సద్గురుమూర్తి. ఆ సద్గురుమూర్తి యొక్క దయ ద్వారా మాత్రమే ఈ విషయం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అందుకే శ్రీ సద్గురుమూర్తిని ఏ విధంగా కొలవాలి? ఎక్కడ గురువరుడుండినక్కడనే కాశీ కురు పాదాంబుజ జలముల్ చక్కని గంగా నది యగు దక్కిన కార్యముల మనసు దగులగనేలా. ఎక్కడైతే ఆచార్యుడు ఉంటాడో, ఎక్కడైతే దేశికోత్తముడు ఉంటాడో ఆ పూర్ణ ప్రభువుని అచ్చటనే ఆ గురుడుండేటువంటి ప్రదేశమునందే కాశీపురవాసము, అదే కాశీక్షేత్రము అనే మనోనిశ్చయం కలిగినటువంటి వాడు ఆ గురువర్యుని యొక్క పాద ప్రక్షాళన, ఆ పాద యుగళాన్ని ప్రక్షాళన శుభ్రం చేసినటువంటి దివ్యమైనటువంటి ఏ జలమైతే ఉంటుందో అదే పరమ పావనమైన గంగా నదిగా భావించి, మరి ఇతరాలయందు అంటే ఇతరములైనటువంటి పుణ్యక్షేత్రాలయందు కానీ, ఇతరమైనటువంటి మరి పుణ్యతీర్థాలయందు కానీ మనస్సు అనేటువంటిది సంచలింపనివ్వక ఆ మనస్సుని కేవలం గురుపాద తీర్థము, గురువు యొక్క సాధనము, గురువు యొక్క ఉండు ప్రదేశము. అందుకే ఆచార్య దేవుడు ఎక్కడ ఉంటాడో అదే కాశీ. ఆచార్యదేవుని యొక్క పాద పద్మాలను మరి శుద్ధిపరిచినటువంటి నీటియే దివ్యమైన గంగాజలముతో సమానమని ఎవరైతే దానిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారో వారికి మాత్రమే నిస్సందిగ్ధంగా సందేహరహితంగా అట్టి శ్రీ గురు పరబ్రహ్మము ఆయన మాత్రమే నేను అనేటువంటి తత్వం ఎవరికి ఉంటుంది? అఖండమైనటువంటి శ్రద్ధాళువుకు మాత్రమే ఉంటుంది అని తెలియజేస్తూ, అంటే పరబ్రహ్మము ఇటువంటిది అనే నిరూపించేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి, అంతేకాదు యథాగంధ స్వభావత్వం కర్పూర కుసుమాదిషు శీతోష్ణత్వ స్వభావత్వం తదా బ్రహ్మణి శాశ్వతం. బ్రహ్మ అనేటువంటిది ఎటువంటిది అంటే మరి అది ఎప్పటికీ నశించదు. బ్రహ్మము అనేటువంటిది నశిస్తుందా? ఎందుకు? నశించేటువంటి స్వభావం వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన వానికే నశించే స్వభావం ఉంటుంది, కానీ దానికైతే నశించే స్వభావం ఉండదు. ఎందుకు? సర్వవ్యాపకమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది, రెండవది లేనిది, తాను మాత్రమే అయ్యున్నది, ఏకమాత్ర అవశిష్టమై మిగిలి ఉన్నది అని చెబుతూ, అంటే ఏ విధంగా దీనికి స్వాభావికమై ఉన్నది అంటే కర్పూరం కానీ, పుష్పాలు కానీ, చందనం కానీ ఈ మొదలైన పరిమళాలతో కూడినటువంటివి ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉంటూ ఉంటాయి. ఏ విధంగా అంటే కర్పూరము అనేది ఎలా ఉంటుంది? దాన్ని మండిస్తే ఉష్ణత్వం వస్తుంది, కానీ లేకపోతే అది దేనిలో ఉన్నా మరి తైలంలో వేసి రుద్దినా ఇంకా దేనితో అయినా సరే కలిపినప్పుడు ఆ కర్పూరం యొక్క సహజమైనటువంటి గుణము చల్లగా ఉండడం. అంతేకాదు మంచి వాసనతో కూడా కూడుకుని ఉంటుంది.
అలాగే పుష్పాలు కూడా, అవి కూడా సుగంధ పరిమళంగా ఉంటాయి, చల్లగా ఉంటాయి. చందనము కూడా మరి అటువంటి కర్పరు, చందనాగరు కర్పరు అని చెప్పినప్పుడు ఈ కర్పూరము, పువ్వులు, చందనము అంటే గంధము మొదలైనవన్నీ కూడా ఏ విధంగా అంటే పరిమళంతో కూడుకొని ఉంటాయి, ఎల్లప్పుడూ కూడా చల్లగా శీతలంగా అనిపిస్తాయి. అది ఎందుకు అలా ఉన్నవి? అవి కర్పూరానికి చల్లదనం కానీ సుగంధత్వం కానీ ఎవరైనా తెచ్చిపెట్టినదా కాదు, దాని స్వాభావికం, దాని యొక్క సహజత్వం. పుష్పాలకు అంతే, చందనానికి అంతే. ఇవి అన్నీ ఏంటి? వాటి యొక్క స్వాభావిక లక్షణాలు, అవి తీసుకొచ్చి పెట్టబడేటువంటివి కావు. అలాగే అదే అగ్ని ఉన్నది, దాని స్వాభావికం ఏంటి? ఉష్ణత్వం. ఎప్పుడు వేడిగా, వెచ్చగా, వెలుతురుగా, ప్రకాశంగా అలా ఉంటుంది. మరి అగ్నికి ఉష్ణత్వం, వేడిత్వం అనేటువంటిది ఏంటి? అది దాని సహజ గుణం అనే అయినట్లుగానే ఆ ప్రకారంగా ఉండడం అనేటువంటిది ఆయా వస్తువులకి అది స్వాభావికం. ఏ విధంగా కర్పూరానికి, పుష్పాలకి, చందనానికి ఏ విధంగా చల్లదనము, పరిమళత్వము స్వాభావికమైనట్లుగానే అగ్నికి ఉష్ణత్వము, మండటము అనేది స్వాభావికమైనట్లుగానే ఆయా వస్తువులకు అది సహజమైనటువంటి విడువనటువంటి గుణాలు. అయితే వస్తువుతో పాటు గుణం కూడా నశిస్తుంది. ఇప్పుడు కర్పూరం అనేటువంటిది దేంట్లోనా వేసాం, కర్పూరం నశించిపోయింది, కొంతసేపటికి వాసన నశించిపోతుంది. పువ్వులు ఉన్నాయి, ఈరోజు వికసిస్తాయి, వికసించే ముందు మంచి వాసన, వికసించిన కొద్ది సమయం దాకా ఉంటాయి, తర్వాత పువ్వున వాడిపోయినప్పుడు వాసన కూడా నశించిపోతుంది. చందనము కూడా అంతే, మొట్టమొదటగా తీసి నూరి మరి దాన్ని నూతనంగా తయారు చేసినప్పుడు ఉన్నటువంటి వాసన తరువాత కొద్ది సమయానికి వాసన గాలితో లీనమైపోయి వాసన అంటే వస్తువు తన తత్వాన్ని కోల్పోయినప్పుడు, అంటే వస్తువు తన రూపాన్ని కోల్పోయినప్పుడు దాని యందు ఉన్నటువంటి గుణతత్వం కూడా నశించిపోతుంది. అలాగే మరి ఇంత లోపల వాటి యొక్క స్వభావం పోతుందా? పోదు. ఎందుకు పోదు అంటే అది స్వాభావికం కాబట్టి, అది సహజత్వం కాబట్టి. ఈ విషయము ఎవరికైనా కూడా ఈ విషయం గురించి తెలుసు. కాబట్టి అలాగే బ్రహ్మం యొక్క స్వభావం ఏంటి అంటే శాశ్వతత్వము లేదా నిత్యత్వము, స్థిర స్వరూపము. కాబట్టి అది ఎల్లప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా అది నశించేటువంటిది కాదు. అంటే బ్రహ్మము నిత్యం కాబట్టి దానికి సహజమైన శాశ్వత గుణము అనేటువంటిది పోతుందా? పోదు. ఎందుకు? బ్రహ్మము అనేటువంటిది శాశ్వతం, నిత్యము, స్థిరము కాబట్టి దాని సహజ గుణం ఏంటి? స్థిరమైన గుణమే. పోతుందా? పోదు. అలాగే ఇంతకు బ్రహ్మము యొక్క స్వరూపము నిత్యము, శాశ్వతము. అట్టి బ్రహ్మము నేనై ఉన్నాను అని ఎవరు చెప్తూ ఉన్నారు? శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి వారి యొక్క సన్నిధానమున ఉండి వారిని కొలిచి వారు అనుసరించేటువంటి మార్గాన్ని అనుసరించేటువంటి వారు మాత్రమే ఏ నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి బ్రహ్మస్వరూపం అయితే ఉన్నదో అదే శ్రీ సద్గురు స్వరూపము. అది ఆ సద్గురు స్వరూపము నేనే అయ్యున్నాను అని చెప్పేటువంటి వాడు ఏ తత్వం కలిగి ఉండాలి? గురుడే బ్రహ్మయు విష్ణువు, గురుడే రుద్రుండునాత్మ, గురుడే అనుచున్ గురు చేరి నమ్మి ఉండెడి పరిపూర్ణుల పాదములకు ప్రణమిల్లెదన్. ఏ విధంగా? ఆ గురుస్వరూపమే బ్రహ్మము, విష్ణువు, శివుడు, పరమాత్మ అని తెలిసినటువంటి ఆ గురువును, అంటే గురుడే బ్రహ్మము, గురుడే విష్ణువు, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తే. కాబట్టి ఆ గురుడే సర్వానికి కూడా ఆశ్రయించి ఉండేటువంటిది. అంటే సచ్చిష్యులైనటువంటి వారు సర్వానికి గురుస్వరూపమే ఆశ్రయము. ఆ గురుస్వరూపము పరబ్రహ్మతత్వము. ఆ పరబ్రహ్మానందాన్ని పొందినటువంటి శ్రీ సద్గురుమూర్తి నిత్యమైన వాడు, సత్యమైన వాడు, శాశ్వతమైన వాడు. అటువంటి గురు పరబ్రహ్మము ఏ పరస్వరూపము యొక్క అనుగ్రహము చేత నేను ఈ విషయాన్ని తెలిసి ఉన్నానో, ఏ గురుస్వరూపమైతే
ఈ యొక్క నిత్య సత్య శాశ్వత తత్వమై ఉన్నదో అటువంటి స్వరూపమే నేను. ఏ గురుస్వరూపము సర్వానికి ఆధారము అతీతమై ఆశ్రయమై ఉన్నదో అదే నేను అని చెబుతూ, అంటే బ్రహ్మమునకు శాశ్వతము అనేటువంటి గుణము, ఆ గుణము యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తూ, అటువంటి విషయము గనక శిష్యునికి ఆ జ్ఞానము కలిగినప్పుడు యదా నిజ స్వభావేన కుండలే కటకాదయ సువర్ణత్వేన తిష్టంతి తదాహం బ్రహ్మ శాశ్వతం. అంటే సువర్ణ ఆభరణాలకు బంగారు యొక్క రూపము సహజంగానే ఉన్నది. ఏ విధంగా అంటే ఇప్పుడు బంగారం ఉన్నది, ఆ బంగారాన్ని అలా బంగారాన్ని ఉన్నట్లుగా ముడి వస్తువును అలంకరించుకోగలరా? లేదు. కానీ దానిని రూపాంతరం చేయాలి. ఆ మార్పు చేయాలి అంటే అది ఆభరణాలుగా అనేక మార్పులకు లోనవుతుంది. ఏ విధంగా అంటే వడ్డాణంగా, గాజులుగా, నగలుగా, కంఠహారాలుగా, పెద్ద గొలుసులుగా, మరి చెవుదిద్దులుగా, ముక్కులకు పెట్టుకునే వాటిగా, వేళ్లకు ఉంగరాలుగా, కాళ్ళకు పట్టీలుగా, ఈ విధంగా వాని శక్తి అనుసారం బంగారాన్ని అనేక రకాలైనటువంటి విషయాలుగా మార్చుకుంటాడు. ఆ మార్చుకున్నప్పుడు బంగారం యొక్క రూపం ఏ విధంగా సువర్ణతో, అదే బంగారంతో చేయబడినటువంటి ఆభరణాలకి బంగారత్వం పోతుందా అంటే ఆ బంగారు రూపం అనేటువంటిది సహజంగానే ఉంటుంది. దాని ఆకృతి మారుతుంది కానీ దాని యొక్క విలువ బంగారమే. అయితే ఆ కనకంతో చేసినటువంటి కుండలాలను చేసినను, కడియాలు చేసిన, కంకణాలు చేసిన, గాజులు, గొలుసులు మొదలైన దానిని చేసినప్పటికీ కూడా స్వభావంగా వాటి యందున్నటువంటి, అంటే ఇప్పుడు ఆ బంగారంతో ఏమేం చేస్తారు అంటే చెవులకు కుండలాలు కానీ, కడియాలు కానీ, కంకణాలు కానీ, గాజులు కానీ, గొలుసులు కానీ, ఉంగరాలు కానీ, ఇటువంటివి అనేక రకాలైనటువంటి రూపాలతో దానిని చేసినప్పటికీ కూడా దాని యొక్క స్వాభావికంగా వాని యందు ఉన్నటువంటి స్వర్ణత్వము అని చెప్పవచ్చు. అంటే కాంచన స్వరూపము పచ్చగా నిగనిగా మెరిసేటువంటి స్థితి అనేది పోతుందా? ఎప్పటికీ పోదు. ఎందుకు? ఈ పచ్చగా ఉండి, అదే పసుపు పచ్చగా ఉండి నిగనిగా మెరిసేటువంటి తత్వం ఆ స్వర్ణత్వానికి స్వాభావికం కాబట్టి. అలాగే పరబ్రహ్మమందు కూడా నిత్యత్వ గుణము సహజంగా ఉన్నది. అదేంటి? శాశ్వతమైన తత్వము. సత్యం అనేటువంటిది స్థిరమైనది, శాశ్వతమైనది. ఆ సత్యస్వరూపమే పరబ్రహ్మస్వరూపం. అంటే బంగారానికి ఏ విధంగా స్వాభావికంగా ఎన్ని రకాలైనటువంటి వస్తుతత్వాలుగా మార్చినా దాని యొక్క సహజత్వం అనేటువంటిది పోనట్లుగానే ఈ పరబ్రహ్మతత్వము స్థిరత్వము, శాశ్వతత్వము, నిత్యత్వము, సత్యత్వము అనేటువంటిది ప్రకృతిగా, విశ్వంగా, మరి దృశ్యంగా, జీవులుగా, ఉపాధులుగా, ఇటువంటి అనేక కోట్ల స్థావర జంగమాది చర స్థిర రకాలైనటువంటి రూపాలలో ఉన్నప్పటికీ కూడా ఆ పరబ్రహ్మతత్వమునందు సత్యత్వము, శాశ్వతత్వము అనేది స్వాభావిక స్థితి. అంటే ఇక్కడ స్వభావం అని అనేక పర్యాయాలు మనం తెలియజేసుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ స్వస్య భావ స్వభావ అంటే ఇక్కడ ఏమని? స్వస్య అంటే తన యొక్క భావం, తన యొక్క స్వరూపమే అని చెప్పడం అన్నమాట. అంటే దాని యొక్క సహజమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అదే స్వభావం అని చెప్పడం. కాబట్టి ఇక బ్రహ్మస్వరూపము అనేటువంటిది ఏంటి? శాశ్వతము. అందుచేతనే ఎన్ని నామరులుగా, ఎన్ని రూపాలుగా మారినప్పటికీ కూడా బ్రహ్మము మాత్రమే మార్పు లేకుండా శాశ్వతంగా ఉన్నది. అంటే ఇప్పుడు వెండి కానీ, రాగి కానీ మొదలైనటువంటి వాని యొక్క వికార రూపాలకు ఆభరణాల యందు, వస్తువుల యందు రజతత్వము, తామ్రత్వము మొదలైనవి శాశ్వతాలే కదా. మనం తెలుసుకున్నప్పుడు ఏ విధంగా వెండితో వస్తువులు చేశారు, రాగి అనే లోహంతో వస్తువులు చేశారు. ఆ వెండితో అనేక రకాల వస్తువులు, ఏది? పల్లెరాలు, గొలుసులు, కాళ్ళ పట్టీలు, గ్లాసులు, మరి కుంకుమభరణులు, గంధం గిన్నెలు, ఇటువంటివి దేవుని విగ్రహాలు, ఇటువంటివి ఎన్నో వెండి రజతలోహంతో చేస్తారు. మరి దాని యొక్క అది ఎన్ని రకాలైన మార్పులకు లోబడినప్పటికీ కూడా ఆ వస్తువుల యందు, అది మార్పు చెందినటువంటి రూపాల యందు దాని యొక్క రజతత్వం అనేది పోతుందా? అది స్వాభావికం.
అలాగే తామ్ర వస్తువులు కూడా అదే రాగితో మొదలైన రాగి చెంబులు, రాగి కంచాలు, రాగి బిందెలు, రాగి కాగులు, రాగి కలశాలు, ఇటువంటివి ఎన్ని రకాలు రాగితో చేసినప్పటికీ కూడా మరి వాటి యొక్క వస్తుతత్వం, తామ్రత్వం అనేటువంటిది పోతుందా? ఇది వెండితో చేసినటువంటి వానికి రజతత్వం, రాగితో చేసినటువంటి వానికి తామ్రత్వం, అంటే వాటి యొక్క లోహ సంబంధమైన శాశ్వత స్వాభావిక తత్వాలు అనేవి పోవు. అంటే సువర్ణంతో చేసినటువంటి వస్తువులకి సువర్ణత్వం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఆ వస్తువులన్నీ కూడా కారణాలైనటువంటి స్వర్ణాదుల కంటే వేరుగా లేనట్లుగానే బ్రహ్మం కంటే వేరుగా ఏ వస్తువు కూడా లేదు అనే తెలియాలి. బ్రహ్మము అంటే స్థావర జంగమాది రూపములో, చరా అచర వస్తు తత్వములో, ఈ పంచభూత వారాశిలో, ఈ పదార్థ జనితములైన ఉపాధి భేదాలతో అనేక హెచ్చుతగ్గుల వ్యత్యస్తముతో వీటన్నింటితో కూడి ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఏ చైతన్య బ్రహ్మసత్తా అయితే ఉన్నదో ఆ బ్రహ్మసత్తా స్వాభావికంగానే పరబ్రహ్మ వస్తువు. అది శాశ్వతమైనది, స్థిరమైనది. ఏ విధంగా సువర్ణత్వానికి దాని యొక్క రూపాంతరాలు వస్తువుతో ఏర్పడినటువంటిది ఉన్నప్పటికీ సువర్ణత్వం చెలించలేదు. రజతత్వము అంటే వెండితో చేసిన వస్తువులకి, రాగితో చేసిన వస్తువులకి, వాటితో కూడినటువంటి వస్తుతత్వాలు అనేటువంటి స్వాభావికత్వం నశించినట్లుగానే పరబ్రహ్మమున కంటే వేరుగా ఏ వస్తువు లేదు. అంతకు మించి దానితో సమానమైన ఏ వస్తువు లేదు. కేవలం పరబ్రహ్మము మాత్రమే శాశ్వతమైనది అని చెబుతూ, అందుకే అంతా కూడా బ్రహ్మస్వరూపమే. ఏది ఎక్కడ, ఇక్కడ, అక్కడ, మరి ఎక్కడ అంటే సర్వేక సమస్తం. నీవు ఎక్కడ ఏదై గుర్తించగలుగుతున్నావో గుర్తించేది కూడా బ్రహ్మస్వరూపమే అని చెబుతూ, అలాగే శాశ్వతమైనటువంటి శ్రీ గురు పరబ్రహ్మస్వరూపమే నేను. ఈ పరబ్రహ్మస్వరూపము సర్వవ్యాపకమైనటువంటి స్వాభావికమైన స్వతసిద్ధమైన శాశ్వతమైన స్థిరమైన ఆనందరూపమైన పరబ్రహ్మ వస్తువును గురించి తెలుసుకున్నటువంటి అదే స్థితి పొందినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ అతిశయము చేత ఈ శ్రీ గురు పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేను. అంటే నేనెవరు? నేను ఆనంద స్వరూపుడును అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.